హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 63వ భాగాన్ని వినేద్దాం. 6 ఫీట్ ఉండాలి, తెల్లగా ఉండాలి, జిమ్ బాడీ, 8 పలకలు కాకపోతే 6 పలకల బాడీ ఉండాలి. పిల్లి కళ్ళైతే కంపల్సరీ. టాక్సిక్ నేచర్, రోజుకి 10 సార్లు చెంప చెల్లుమనిపించాలి. నన్ను స్లేవ్లా చూస్తే నాకు బాగా అనిపిస్తుంది. అందుకే నేను అలాంటి వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను అన్నాను. ఆల్మోస్ట్ నోరు తెరిచి చూశాడు రిషి నా వైపు. ఇవే చెప్తాను అనుకున్నావా? మేము అప్డేట్ అయ్యాం, మాకు తెలిసొచ్చాయి ఇవన్నీ. అలా చూడ్డానికి బాగుంటాయి కానీ అనుభవిస్తే చేస్తామని. అందుకే ఇలాంటివేమీ లేకుండా జస్ట్ సింపుల్ అబ్బాయి, కామన్ ఇంట్రెస్ట్లో ఉండాలి, బాధ్యతగా ఉండాలి, అమ్మమ్మ కూడా తన ఫ్యామిలీ అని యాక్సెప్ట్ చేయాలి, మెయిన్గా వంట రావాలి అన్నాను. ఆ మాట వినగానే నవ్వేసి, ఈ కాలంలో వంట రాకపోతే మాత్రం ఏమవుద్దులే సుబ్బు, యూ కెన్ హైర్ ఏ కుక్ కదా, అది పెద్ద విషయమేమి కాదు అన్నాడు రిషి. కుక్ ఏముంది, ఏదో వంట చేయాలని చేసి వెళ్ళిపోతాడు. అదే ప్రేమగా చేసేవాళ్ళైతే మనకేం ఇష్టమో, ఎలా చేస్తే ఇష్టమో కనుక్కొని ఇష్టంగా చేస్తారు, అది బాగుంటుంది అన్నాను. ఏం మాట్లాడలేదు రిషి. ఎక్కువ ఊహిస్తున్నానా అన్నాను రిషి వైపు చూస్తూ. లేదు లేదు, నేను ఇంకేదో ఆలోచిస్తున్నాను అన్నాడు. ఆలోచనలోనే ఉంటావా, స్పిన్ చేస్తావా అన్నాను. హా చేస్తాను అని స్పిన్ చేసి మళ్ళీ ట్రూత్ వచ్చేసరికి, పగబెట్టేసిందా నీ ఫోన్ నా మీద అన్నాడు రిషి. ఏ, నా ఫోన్ పగబెట్టేంతలా ఏం చేస్తావేంటి, దాని ఓనర్ని ఏమన్నా ఏడిపించావా అన్నాను. అలా ఏం లేదు అన్నాడు నవ్వుతూ. సరే క్వశ్చన్ అడగనా? లైక్ ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నావనుకో, నువ్వు తనని ఇష్టపడినప్పుడు తన వెయిట్ 50, ఆ తర్వాత తనకి థైరాయిడ్, పీసీఓడి లాంటివి వచ్చేసి 90 kgs అయిపోయిందనుకో, అప్పుడేం చేస్తావు? ఆల్రెడీ ఒట్టు వేశాం, ఆలోచించి చెప్పు అన్నాను. ఏం చేస్తాను, తనకి హెల్త్ కాంప్లికేషన్స్ రాకుండా హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటాం. వెయిట్ అనేది ఇంపార్టెంట్ కాదని, హెల్తీగా ఉండడం ఇంపార్టెంట్ అని చెప్తాను అన్నాడు రిషి. ఒకవేళ పెళ్ళయ్యాక పిల్లలు పుట్టకపోతే వదిలేస్తావా అన్నాను. అదేం క్వశ్చన్ సుబ్బు, పెళ్ళి పిల్లలు అనేవి జస్ట్ మనం లైఫ్లో యాడ్ చేసుకున్నవి అంతే, అవేమీ కంపల్సరీ కాదు కదా. తనకి పిల్లల మీద ఇంట్రెస్ట్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి సింథటిక్ మెథడ్స్ ఏమైనా ట్రై చేసి వర్క్ అయితే అవుతుంది, లేదంటే పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటాం, దానిలో ఏముంది అన్నాడు. నువ్వు చెప్పవు సరే, చుట్టూ ఉన్న వాళ్ళు ఒప్పుకోకపోతే? చుట్టూ ఉన్న వాళ్ళంటే రిలేటివ్స్, నైబర్స్ మాటలు మనకెందుకు, వాళ్ళే మనకి తిండి పెట్టడం లేదు కదా. రిలేటివ్స్ కూడా అంతే, కానీ పని కట్టుకుని వాళ్ళతో గొడవలు ఆడడం అనవసరం, వాళ్ళ మనస్తత్వం ఇంతే అని నవ్వుకొని ఊరుకోవడమే అన్నాడు రిషి. స్పిన్ చేస్తావా అన్నాడు. హా అని మేము అప్పటికే ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గరికి వచ్చేయడంతో ఈసారి ఇంకొక కొత్త ఫ్లేవర్స్ 2 చెప్పి కూర్చున్నాం. అవి వచ్చేలోపు నేను స్పిన్ చేస్తే డేర్ వచ్చింది. కొత్తగా డేర్ చేద్దామా అన్నాడు రిషి. ఏంటి అన్నాను. ఇప్పుడు వాళ్ళు ఐస్ క్రీమ్ ఇచ్చి బిల్లు కట్టమని పెట్టేసి వెళ్తారు కదా, అందులో బిల్ పెట్టేసి డబ్బులు ఇవ్వకుండా పారిపోతున్నట్టు పారిపోదాం, అదొక అడ్వెంచర్లా ఉంటుంది అన్నాడు. దొరికితే చెట్టుకు కట్టేసి కొడతారేమో. ఏం కొట్టరు, మనం ఇక్కడ వాళ్ళమే అని తెలుస్తుంది కదా, మన వెనకే వస్తారు, ఆల్రెడీ పెట్టేశామంటే సరిపోతుంది అన్నాడు రిషి. పోలీసులకి కంప్లైంట్ చేస్తే 200 రూపాయలకి ఎవ్వరూ కంప్లైంట్ చేయరు సుబ్బు అన్నాడు రిషి. అయితే ఓకే అన్నాను. సరిగ్గా అప్పుడే మా ఐస్ క్రీమ్ తెచ్చి టేబుల్ మీద పెట్టేసి బిల్ బుక్ పెట్టారు కట్టమని. అతని వైపు చూసి ఒక వెర్రీ స్మైల్ ఇచ్చాను, వినేశాడేమో అని. తర్వాత అర్థమైంది అది నమ్మ కన్నడ షాప్ కదా, వాళ్ళకి తెలుగు రాదని. అతను ఆ బుక్ పెట్టేసి వెళ్ళిపోగానే అతను చూడకుండా పాకెట్ నుండి మనీ తీసి పెట్టేసి, పద వెళ్దాం అన్నాడు రిషి. నాకు భయంగా ఉంది, దొరికిపోతామేమో అని. ఏం దొరకం, పద అని లేచాడు పరిగెత్తడానికి. మేమిద్దరం ఒక్కసారిగా ఐస్ క్రీమ్ షాప్ నుండి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తాం, కానీ ఆ షాప్ నుండి ఎవరూ రాలేదు బయటికి. అప్పుడు అర్థమైంది వాళ్ళు సీసీ కెమెరాస్ మానిటర్ చేయడానికి ఒకరిని పెట్టుకుంటారని. ఆవేశంగా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి కాసేపటికి వాళ్ళు రాలేదని ఈ జ్ఞానం కలిగినప్పుడు ఒక 2 నిమిషాల నుంచి ఊపిరి తీసుకుని ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నవ్వుకుని ఆ ఐస్ క్రీమ్స్ తీసి తినడం మొదలుపెట్టాం నడుస్తూ. ఇప్పుడు నీ టర్న్ అన్నాను ఫోన్ చూపిస్తూ. ఓకే అని టర్న్ చేశారు. డేర్ వచ్చింది. డేర్ చేస్తావా రిషివర్యా అన్నాను కళ్ళెగరేస్తూ. నువ్వు కొంపలు ముంచే డేర్లు మాత్రం ఇవ్వకు సుబ్బు అన్నాడు. ఇస్తా, అవే ఇస్తా,
నువ్వు నో నహి అన్నా నేను హా హమ్ అని నీ చేత ఒప్పిస్తా అన్నాను విలన్ స్మైల్ ఇస్తూ. ఏం చేయాలి అన్నాడు. సింపుల్, ఒక లవ్ లెటర్ రాయాలి, అది నాకు ఇవ్వాలి. ఎవరికి? నువ్వు ఎవరిని లవ్ చేస్తే వాళ్ళకి. ఇప్పుడు లవ్ లెటర్ ఎందుకు? ఏమో, టైం వస్తే తనకి నేను అందజేస్తానేమో అన్నాను. వద్దు, ఈసారి ఎప్పుడైనా రాస్తాను అన్నాడు. లేదు, ఇప్పుడే రాయాలి, రాసి నాకు ఇవ్వాలి అని పట్టుబట్టాను. సరే అని ఇంటికి వెళ్ళి బాల్కనీలో కూర్చొని రాయడం మొదలుపెట్టి పేపర్స్ మీద పేపర్స్ రాసేస్తున్నాడు. మధ్యలో తప్పులు కొట్టేస్తున్నాడు. తనని దూరం నుండి చూస్తూ నవ్వుకున్నాను నేను. ఆ అందం చూసే వాళ్ళ కళ్ళలో నుండి ఉంటుంది. నేనెప్పుడు నమ్మలేదు, కానీ ఈరోజు రిషి చెప్పిన సమాధానం విన్నాక అది నిజమని అనిపించింది నాకు. ఆ క్షణం తన ప్రపంచంలో అందరికంటే అందంగా కనిపించాడు. తన వ్యక్తిత్వం చాలా ఉన్నతంగా కనిపించింది. అవన్నీ ఏదో అడగాలని అడిగిన ప్రశ్నలు కాదు, బయట వింటున్న ఎన్నో మాటల వల్ల నాలో కలిగిన భయాలు. అవి తనని అడిగి తన ఆలోచన ఏంటో తెలుసుకుంటే ఎందుకో ఒక రిలీఫింగ్ ఫీలింగ్ వస్తుంది. కానీ ఒక చిన్న భయం ఉంది. అది పెళ్ళంటే భయమా? రిషిని హస్బెండ్గా చూడలేక నేను పడుతున్న స్ట్రగుల్లో తెలీదు నాకు. అరగంట సేపు ఆవేశంగా రాసి అప్పటికి వచ్చాడు ఆ పేపర్ పట్టుకుని. అందులో ఏం రాశాడో చూడాలని ఉత్సాహం ఆగడం లేదు నాకు. ఓపెన్ చేయబోతుంటే నన్ను ఆపి, ఇఫ్ నిజంగా నేను తనకి లవ్ లెటర్ ఇచ్చే సిచ్యువేషన్ వస్తే ఇది తనే ఫస్ట్ చదవాలి, ప్లీజ్ సుబ్బు అన్నాడు. దారుణం తెలుసా, నా చేతిలో లెటర్ పట్టుకుని నన్ను చదవద్దు అంటున్నావు. అసలు నువ్వేం అడుగుతున్నావో నీకు అర్థం కావడం లేదు రిషి అన్నాను. నాకు అర్థమవుతుంది, కానీ ఫస్ట్ తనే చదవాలి అన్నాడు. నేనే చదవాలని నాకే చెప్తాడేంటి అని మనసులో అనుకుని ఓకే అన్నాను. ఇది నా దగ్గర ఉంచచ్చా, లేదంటే దానికి కూడా రూల్స్ ప్రోటోకాల్ ఉన్నాయా అన్నాను వెటకారంగా. నీ దగ్గరే ఉంచు, చదవద్దు అని అడిగినంత తర్వాత కూడా చదవు సుబ్బు, నువ్వు మంచిదానివి అన్నాడు రిషి. ఓ, బటర్ పూస్తున్నావా? బాగా పూసావులే, థ్యాంక్స్ అని ఆ లెటర్ పట్టుకుని ఇంకా గేమ్కి రామ్ వెళ్ళి పడుకుంటాను అని నా రూమ్లోకి వచ్చేసాను. రూమ్ డోర్ లోపల నుండి లాక్ చేసేసి లైట్ ఆపేసి బెడ్ మీద కూర్చున్నాను. ఓపెన్ చేసి చదివేద్దామా అని అనిపిస్తుంటే తనంత గట్టిగా ఫస్ట్ నా సుభాషితం చదవాలి అన్నాడు కదా అని ఆగి, రిషిని నేను యాక్సెప్ట్ చేసిన రోజు చదువుతా, అప్పటిదాకా చదవను అని అది ఫోల్డ్ చేసి లోపల పెట్టేశాను. నా ఆత్రం, దాన్ని చదవాలని అనిపిస్తుంది అని లేచి రూమ్ డోర్ ఓపెన్ చేసి రిషి లేకపోవడంతో డైరెక్ట్గా అది హాల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి బొమ్మ కింద పెట్టేసి మళ్ళీ నా రూమ్లోకి వచ్చేసాను. కాసేపు రీల్స్ చూసి ఎప్పుడు పడుకున్నాడో తెలియదు, కానీ తర్వాత రోజు పొద్దున్నే యాజ్ యూజువల్గా లేట్ అయిపోయింది. ఆఫీస్కి లేట్ అవ్వకుండా మన్మధులో నాగార్జునలా పరిగెత్తుకుంటూ వెళ్ళాం. ఆఫీస్ వర్క్ చేసుకుంటూ లంచ్ బ్రేక్లో మంజు అక్కకి ఫోన్ చేశాను, బర్త్డే పనులు ఎక్కడి వరకు వచ్చాయని. అన్నీ కొనేశాను, ఇంటికి స్టార్ట్ అవుతున్నాం, నీ రూమ్లో పెట్టేస్తా, వాడు నీ పర్మిషన్ లేకుండా నీ రూమ్లోకి వెళ్ళాడు కదా అంది అక్క. అక్క, నా రూమ్లో కబోర్డ్ ఆల్మోస్ట్ ఖాళీగా ఉంటుంది, అందులో సర్దేయ్ అన్నాను. డన్. కేక్ సంగతి ఏంటి అంది. మనమే చేద్దామా అన్నాను. సుబ్బు అంది అక్క సాగదీస్తూ. వద్దే బంగారం, మన వంటలు, పుట్టినరోజు వాడికి ఏమైనా అయితే మనకి పాపం తగులుతుంది అంది మంజు అక్క. ఆ మాట వినగానే నవ్వేశాను నేను. ఇవి నిపుణుల పర్యవేక్షణలో చేయవలసిన, మనిద్దరం కూర్చొని చేయకూడదు, అది మనుషుల ఆరోగ్యంతో చెలగాటం ఆడినట్టే అంది మంజు అక్క. సరే చెయ్యొద్దులే, ఈవినింగ్ మీ తమ్ముడిని నాతో పాటు డ్యాన్స్ క్లాస్కి తీసుకుని వెళ్తాను, అప్పుడు నువ్వు ఆర్డర్ చేసి ఫ్రిడ్జ్లో దాచేయి అన్నాను. ఓకే సూపర్, మనకిష్టమైన ఫ్లేవర్ కాకుండా ఈరోజు ఒక్కరోజు వాడికి ఇష్టమైంది ఆర్డర్ చేద్దాంలే అంది అక్క. సరే అన్నాను. ఓకే సుబ్బు, టేక్ కేర్ అని కాల్ కట్ చేసేసింది అక్క. ఆఫీస్ అయ్యి మెట్రో స్టేషన్కి వెళ్ళేసరికి రిషి ఉన్నాడు అక్కడ. వెయిట్ చేస్తున్నావా అన్నాను. మీ ఆఫీస్ దగ్గరికి వద్దామని అనుకున్నాను, అంతలోపే నువ్వే వచ్చేసావు అన్నాడు. ఓ, ఈరోజు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడానికి తోడొస్తావా అన్నాను. ఇటు నుండి వెళ్దామా అన్నాడు. మళ్ళీ జర్నీ వేస్ట్ కదా, ఇటు నుండి ఇటే వెళ్దాం, క్లాస్ అయ్యాక నాకు కొంచెం షాపింగ్ కూడా ఉంది, చూసుకొని వెళ్ళొచ్చు అన్నాను. ఓకే అని మెట్రో ఎక్కేసి బ్లూటూత్ కనెక్ట్ చేసి ఒకటిచ్చాడు వినమని. సాంగ్స్ వింటూ మా డ్యాన్స్ క్లాస్ స్టేషన్ దగ్గర దిగి నడుచుకుంటూ బయటికి వెళ్తుంటే, నువ్వు క్లాస్లో ఉండు, క్లాస్ అవ్వగానే ఫోన్ చేయి, నేను ఫ్రెండ్ని కలిసేసి వస్తా అన్నాడు. సరే అని తనకి నా బ్యాగ్ ఇచ్చేసి ఓన్లీ ఫోను గజ్జలు తీసుకున్నా. రిషి వెళ్ళగానే నవ్వొచ్చింది నాకు. తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళలేదు, ఎప్పుడో స్టార్టింగ్లో ఒక్కసారి నాకు ఎవరైనా నేను డ్యాన్స్ చేస్తున్నప్పుడు చూస్తే అలా అనీజీగా ఫీల్ అవుతారని మాటల్లో చెప్పాను.
అది గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా పర్ఫార్మెన్స్లలో చూడడం తప్ప ఇలా ప్రాక్టీస్లోనే రాని రాడు. నేను క్లాస్లోకి వెళ్ళినప్పటికే అందరూ ఒక రౌండ్లో నిల్చొని మేడంతో మాట్లాడుతున్నారు. వాళ్ళతో పాటు నించున్నాను నేను కూడా. రిషి వాళ్ళ ఆఫీస్లో జరగబోయే ఈవెంట్ గురించే మాట్లాడుకుంటున్నారు. అందులో అన్ని సౌత్ లాంగ్వేజెస్ నుండి గెస్ట్లు వస్తారు కాబట్టి అన్ని లాంగ్వేజెస్కి సాంగ్ చేస్తున్నారట. ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు ఇచ్చిన సాంగ్స్ లిస్ట్ చదివి వినిపించారు ఆవిడ. తెలుగు వాళ్ళకి 35 మూవీలో నీలి మేఘములో సాంగ్ అట. ఆ సాంగ్ బాగుంటుంది క్లాసికల్కి అని మేడం అన్నారు. నేను అదే అనుకున్నాను. ఉన్న స్టూడెంట్స్ అందరినీ టీమ్స్గా డివైడ్ చేసి నన్ను మాత్రం నువ్వు కొత్త స్టూడెంట్ కదా, నెక్స్ట్ ఈవెంట్ నుండి నువ్వు కూడా చేద్దు అని ఒక 1 వీక్ వాళ్ళకి ప్రాక్టీస్ సెషన్స్ అవుతాయి. ఈ 1 వీక్ నువ్వు రావక్కర్లేదు అన్నారు. సరే అని తలూపి రిషికి ఫోన్ చేశాను. క్లాస్ లేదు వెళ్ళిపోమందని. తను వస్తానని చెప్పగానే వీళ్ళ క్లాస్ అవుతున్న దగ్గరలో కూర్చున్నాను నేను. ముందుగానే స్టెప్స్ ప్రాక్టీస్కి చెప్పినట్టు ఉన్నారు. వాళ్ళంతా ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు స్టెప్స్ సరిగ్గా వేస్తున్నారు కానీ ఎక్స్ప్రెషన్స్ పలకడం లేదు. సాంగ్ మీనింగ్ అర్థమైతే కానీ మీకు ఎక్స్ప్రెషన్ పలకవు. అందరూ కూర్చొని సాంగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నారు మేడం. వాళ్ళతో పాటే వింటున్నాను నేను కూడా. ఆ పాట సీతాదేవి శ్రీరాముల వారి స్వయంవరం ముందు రోజు సీతమ్మ తల్లి ఆలోచనలు రిప్రజెంట్ చేస్తూ రాసింది. ప్రతి ఆడపిల్లకి పెళ్ళంటే భయం ఉంటుంది కదా, అలానే సీతాదేవికి కూడా కొన్ని భయాలు ఉన్నాయట. భయానికి ఆమె కళ్ళల్లో నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయట. మనసు నిండా ఆలోచనలు తరంగాలు. రేపు స్వయంవరంలో గెలిచేవాడు యుద్ధ రంగంలో శత్రు సైన్యాన్ని ఛేదించే గొప్ప వీరుడే కావచ్చుగాక, కానీ అతడు సీతాదేవి అలిగే వేళ తన బ్రుకిటి ముడిని ఛేదించగలడా? సైగ చేసి వందల కొద్ది సైన్యాన్ని నడిపే ధీరుడే కావచ్చు, కానీ సీతాదేవి మనసు లోపలి మాటల్ని గ్రహించగలడా? ఈ తండ్రులు కూడా సరిపోయారు. మేఘం ఎలా అయితే సముద్రం దగ్గర నుండి గ్రహించిన నీటిని లాలించి పెంచి వానచినుకులా మార్చి నేలపైకి విసురుతుందో, తండ్రులు కూడా అంతే కదా. ఎలా అయితే ఆ చినుకుదారి మేఘం చేతిలో ఉండదో, అలానే అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తున్న కూతురు ఎవరి చేతిలో పడుతుందో తెలుసుకోలేరు కదా. అసలు స్వయంవరం అనేదే ఒక మాయ. పేరుకు మాత్రమే స్వయంవరం, కానీ స్వయంగా వరించే వీలు లేదే. 2 మనసుల ముడిపడగలవో లేవో తెలుసుకోవడానికి శివధనుస్సుని వేరిస్తే ఏం లాభం, దానికి పెళ్లికి ఏం సంబంధం అన్నట్టు సాగుతున్నాయట ఆమె ఆలోచనలు. సీతాదేవి ఆలోచనలు నా ఆలోచనలు ఒకలా అనిపిస్తుంటే ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా వినడం మొదలుపెట్టాను. సరిగ్గా అప్పుడే లోపలికొచ్చాడు రిషి. పోటీకి వచ్చేవాడు నవ్వులతో ఆ అనంత విశ్వాన్ని ఏలే వరంధాముడు కదా. తనే స్వయంగా సీతమ్మకి ఎదురుపడి తన మనసులో ఉన్న భయాన్ని తొలగించేలా లాలిస్తున్నాడే. సూర్యవంశోద్ధారకుడు శౌర్యమో కరుణ సమపాలల్లో కలిగిన శ్రీకరుడు వాడే కదా. ఎంత పెద్ద బాణపు దెబ్బనైనా తట్టుకోగలడు, కానీ సీతాదేవి సోగిస్తుంటే తను స్థిమితంగా ఎలా ఉండగలడు? అందుకే సీతమ్మను చేరి స్వయంగా లాలించ రాజ్యాన్ని వదిలి కదిలాడు కదా. మళ్ళీ పల్లవిలో వాడిన రిలీక్స్ ఈసారి ఆనందంగా వాడారు. ఆ రాముని చూసి సీతాదేవి మేఘంలో తేలింది. తన కనులు సముద్రపు కెరటాల హోరులాగా ఆనంద బాష్పాల్ని నింపుకున్నవి. ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకోవాలంటే చూసేది అదే కదా. నీ సమస్య నా సమస్య కాదు, ఇది మన సమస్య అనేలా ఉండాలి. ఎంతటి కష్టమైనా తొనకకుండా నిలబడాలి. సున్నితంగా ఉంటానే ఆ అమ్మాయి మనసులో మాటల్ని అర్థం చేసుకోవాలి. శ్రీరాముల వారు అలాంటి వారే కాబట్టి ఆ లాస్ట్ చరణంకి వచ్చేసరికి సీతాదేవిలో చిన్న యాక్సెప్ట్నెస్తో కూడిన సిగ్గు. ఇప్పటి కాలంలో మన ఎమోషన్స్ మనం చూపించేంత లౌడ్గా వాళ్ళు చూపించలేదు కదా. కాబట్టి చిన్న నునుసిగ్గు మొహంలో ఉంటే కళ్ళల్లో యాక్సెప్ట్నెస్ ఉండాలి అని నా వైపు చూసి హా ఇదే ఎక్స్ప్రెషన్ అన్నారు మేడం. కానీ అసలు ఏం జరిగిందంటే ఆ లిరిక్స్ మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నాకు రిషి గుర్తొచ్చాడు. ఎంతో పెద్ద కష్టంలో నేనున్నాను, అది నీ కష్టం అని నన్ను వదిలేయకున్నా నాతో పాటే ఉండి ఆ కష్టాన్ని నాకు దూరం చేసి అమ్మ నాన్న లేని లోటు నాకు తెలియకుండా చూసుకుంటున్నాడు అని మేడం చెప్పినట్టు ఇవే కదా పెళ్లి చేసుకోవాలంటే మనం చూడాల్సింది. ఈ విషయాల్లో రిషి కంటే బెటర్ నాకు తెలిసి ఎవరూ ఉండరు. ఒకవేళ ఉన్నా నాకు అనవసరం అని అనుకుంటున్నప్పుడే రిషి నాకు ఎదురుగా నించుని కనపడుతున్నాడు. ఆ ఎక్స్ప్రెషన్ అప్పుడే వచ్చింది. నేను కావాలని ఇచ్చింది కాదు. ఒక పని చేయకూడదు, నువ్వే సీతగా ఉండు, నీకు అభినయం బాగా పలుకుతుంది అన్నారు మేడం. ఆ మాట వినగానే షాక్ అయ్యి నాకు స్టెప్స్ అవి తెలియదు కదా మేడం అన్నాను. నేర్చుకుందు, స్టెప్స్ వచ్చేస్తాయి, ఎక్స్ప్రెషన్ రావాలి కదా,
అది నీకు వచ్చింది కాబట్టి నువ్వే సీత అన్నారు మేడం. సరే అన్నట్టు తలూపాను. ఇంకా ఆ లాస్ట్ ఎక్స్ప్రెషన్ పెట్టి చూపించు ఒక్కసారి అని సాంగ్ ప్లే చేశారు మేడం. నిజానికి నేనేమి ఎక్స్ప్రెషన్ పెట్టానో నాకే తెలియదు, కానీ అది చూసి అందరికీ ఇలానే చేయాలని చెప్పేసరికి సరే అన్నట్టు తలూపారు వాళ్ళు. రేపటి నుండి మీ సాంగ్ షెడ్యూల్ చేద్దామైతే వచ్చే ఇదే టైంకి అన్నారు మేడం. సరే అని తలూపి బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చేసాను. సారీ వెయిట్ చేయించినందుకు అన్నాను. ఇట్స్ ఓకే, దానికేముంది, వెళ్దామా షాపింగ్ ఏదో అన్నావు కదా అన్నాడు. హా, నువ్వే చెప్పు, మంచి బ్రాండెడ్ షోరూమ్ అన్నాను. ఓకే పద అని మాల్కి తీసుకెళ్లాడు. ఏదో నామ్కే వాస్త్ 2 జతల బట్టలు నాకు చూసి ఆ తర్వాత రిషికి కొన్ని సెలెక్ట్ చేసి ఇచ్చాను ట్రై చేయమని. నాకెందుకు, బోల్డ్ షర్ట్స్ ఉన్నాయి కదా నా దగ్గర అన్నాడు. ఇప్పుడు ఎవరు కొంటున్నారు, జస్ట్ చూసిరా టైం పాస్కి అన్నాను. సరే అని వెళ్ళాడు ట్రై చేయడానికి. తన లోపలికి వెళ్ళగానే నేను రిషికి సెలెక్ట్ చేసిన వాచ్, షూస్ పట్టుకుని పరిగెత్తాను బిల్ కౌంటర్కి. వాటిని బిల్ చేయించి బ్యాగ్లో దాచేసి ట్రయల్ చేసుకుని వచ్చినట్టు ఆ బట్టలన్నీ పక్కన పడేసి కూర్చున్నాను ఆ అబ్బాయిల ట్రయల్ రూమ్ ముందు. ఆ షర్ట్స్ అన్నీ పట్టుకుని బయటకు వచ్చేసాడు అప్పుడే. ఇంకా కేక్ ఆర్డర్ రావడానికి 20 మినిట్స్ పైగా పడుతుంది, డెకరేషన్కి ఇంకొక 1 అవర్ పడుతుంది, కాబట్టి ఈ టైం తన చేత వేస్ట్ చేయించాలని నా తాపత్రయం. ఏంటి అప్పుడే వచ్చేసావు అన్నాను. అదేంటి ఇంకేం చేయాలి అన్నాడు రిషి. నువ్వు డ్రెస్సులు వేసుకుని నాకు చూపించు, అప్పుడు చెప్తాను అన్నాను. కొనని దానికి ఈ ఫ్యాషన్ షో అవసరమా సుబ్బు? అవసరమే రిషి, సేమ్ తనలాని చెప్పాను. సరే అని మళ్ళీ వేసుకుని అన్నీ చూపించాడు నాకు. ఈ వైట్ షర్ట్ తీసుకుందామా అన్నాను. బోలెడు వైట్ షర్ట్స్ ఉన్నాయి నా దగ్గర అన్నాడు. ఉన్నాయి, నేను కొన్నవి ఉన్నాయా? లేవు కదా, అందుకే నేను కొంటాను అన్నాను. వద్దు సుబ్బు అన్నాడు రిషి. ఏహే, నువ్వు నా మాట వింటావా? మరి నేనెందుకు నీ మాట వింటాను? పక్కకెళ్ళి ఆడుకో అని తనని తోసేసి ఆ షర్ట్ ప్యాక్ చేయించి తన చేతికిచ్చాను. అవును, నీ బర్త్డే ఎప్పుడు రిషి అన్నాను నాకు గుర్తులేనట్టు. ఇప్పుడు కాదు. ఇప్పుడు కాదని తెలుసులే, ఎప్పుడు? ఫిబ్రవరి 29. ఓ, అయితే నీకు 5 ఇయర్సా? మరి అంతే కదా, అయితే తమ్ముడివా అన్నాను కళ్ళెగరేస్తూ. మా అక్కకి తమ్ముణ్ణి. ఈ మాటలకి ఏం తక్కువ లేదులే. అయినా మనం బయటకు వచ్చి ఎంతసేపు అవుతుంది, కనీసం ఏం తింటావని కూడా అడగలేదు. ఏం ఫ్రెండ్ అయ్యా అసలు నువ్వు? ఫ్రెండ్గానే ఇలా ఉంటే బాయ్ ఫ్రెండ్గా ఇంకెలా ఉంటావు అన్నాను కొనుగుతూ. ఆ లాస్ట్ మాటలు అతగాడికి వినిపించే ఛాన్స్ లేదు, కానీ నాకే ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చాయి అవి. ఇన్ని రోజులు దేవుణ్ణి ఎన్నో మాట్లాడుకున్నాను, కానీ దేవుడు ఎప్పుడు నాకు మంచి చేశాడు, కాకపోతే నేనే తెలుసుకోలేదు అనుకున్నాను మనసులో. షవర్మా తింటావా అని అడిగాడు రిషి. పన్నీర్ ఓకే, నేను తీసుకొస్తాను, యూ సీట్ హియర్ అన్నాడు. డన్ అని మెసేజ్ చేశాను మంజు అక్కకి, ఎక్కడి వరకు అయ్యిందే తెలుసుకుందామని. ఆల్మోస్ట్ నువ్వు స్టార్ట్ అయిపో, అమ్మ వాళ్ళు కూడా ఆన్ ది వే, 5 మినిట్స్లో ఇంట్లో ఉంటారు అంది మంజు అక్క. ఓకే అక్క అని మెసేజ్ చేసి రిషి వచ్చి నా షవర్మా ఇచ్చేసరికి ఆగు అదేంటి అన్నాను. ఇది మిన్స్ చికెన్, ఒక్కసారి ఇవ్వు, తీసుకో అని నా చేతికిచ్చాడు. ఆ 2 టేస్ట్ చేసి ఒకటి నేను తీసుకుని ఇంకోటి నచ్చనిది తనకిచ్చేసాను. నేను ఎంగిల్ చేసింది తనకి ఇచ్చానంటే నా యాక్సెప్టెన్స్ తను అర్థం చేసుకుంటాడా అని చూస్తూ ఉన్నాను రిషి వైపు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.